నాకేమాత్రం అనుమానం వచ్చినా అవి నాపేవాడిని, బాబుని తీసుకునేవాడిని. నా బాబుని అసలు ఆవిడ ఎందుకు తీసుకువెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? అమ్మో, బాబుని ఏం చేస్తుందో? బాబు లేకుండా నేను బ్రతకలేను. బాబు లేకుండా నేను బ్రతకలేను. బాబు. అహల్య గారు, నా బాబు నాకు ఎలాగైనా కావాలండి. నా బాబుని వెళ్ళి తీసుకొద్దామండి. అయ్యో, వాడు ఇప్పటికే లేచుంటాడు, ఆకలికి ఏడుస్తూ ఉంటాడండి. బాబుకి మనం కనిపించక బెంగ పెట్టుకుంటాడు. అసలు పెద్ద ఆవిడ ఎత్తుకెళ్ళినందుకే అంతలా ఏడ్చాడు. ఇప్పుడు ముక్కు మొహం తెలియని ఆ వరాలు ఎత్తుకెళ్ళిందంటే బాబు ఎలా తట్టుకుంటాడండి? నా బాబుని ఆవిడ ఏం చేస్తుందని నాకు భయంగా ఉంది. నాకు బాబు కావాలండి. నా బాబు నాకు కావాలండి. నా బాబు నాకు కావాలి. మీరు భయపడకండి. బాబుకేం కాదు, ఆవిడెంతో దూరం వెళ్ళి ఉండదు. మనం వెళ్ళి వెతికితే బాబు దొరుకుతాడు. నాకు బాబు కావాలండి. బాబు లేకుండా నేను బ్రతకలేను. అహల్య గారు నన్ను చూడండి. నా మీద నమ్మకం ఉంది కదా మీకు? నేనుండగా బాబుకేమీ కానివ్వను. నా ప్రాణం అడ్డేసైనా సరే బాబుని వెతికి తీసుకొస్తాను. మీరు ఏడవకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రాజుగారు. బాబుగారు, నేను కూడా మీతో వస్తానండి. నేను కూడా మీతో వస్తానండి. నువ్వెక్కడికి వస్తావా అహల్య? బాబు లేకుండా నేను ఉండలేనండి. నేను కూడా బాబును వెతుకుతాను. అవును బాబు, తల ఒకవైపు వెళ్ళి బాబుని వెతుకుదాం. సరే రాజుగారు, మీకు ఆ వరాలు కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. మాకు కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాం. ఈ చుట్టుపక్కలంతా వెతుకుదాం. అహల్య గారు, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. బాబుకి ఏం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాబు మనకి దొరుకుతాడు. బాబు క్షేమంగా ఉంటాడు. నన్ను నమ్మండి, సరేనా? పదండి బాబు, వెళ్దాం. శుభం అని బార్సాలు చేస్తుంటే బాబుని ఎత్తుకు వెళ్ళడం ఏంటండి? అంతా అహల్య నిర్లక్ష్యం వల్లే జరిగింది. బిడ్డను పైన పడుకోబెట్టి కిందకొచ్చి పెత్తనాలు చేస్తోంది. అహల్య కావాలని చేస్తుందమ్మా. ఎందుకు ఊరికే తను నాడుపోసుకుంటావు? అది కావాలని చేసిందిరా. దాని వాలకం చూస్తుంటే దానికి బిడ్డ అక్కర్లేదనిపిస్తోంది. ఎందుకలా అంటారత్తయ్య? ఏ తల్లైనా తన బిడ్డని కాదు అనుకుంటుందా? అహల్య ఆ బిడ్డను 9 మాసాలు మోసి కనింది. అవునమ్మా, ఆ రోజు డెలివరీ ఎంత రిస్క్ అయిందో మీకు తెలీదా? బిడ్డ ఇష్టం లేనిది అయితే అంత కష్టపడదు కదా. అదంతా నాటకమే. ఆ అహల్య డబ్బు కోసమే గౌతముని పెళ్లి చేసుకుంది. దానికి కావాల్సింది భర్త బిడ్డ కాదు, ఈ ఆస్తి. ఇన్నాళ్లుగా అహల్యను చూస్తున్నాం కదా. అహల్య డబ్బు మనిషి అని ఏ రోజైనా అనిపించిందా? ఆ రోజు నువ్వు డబ్బిచ్చినా తను తీసుకోలేదు కదా. చిల్లర డబ్బులని ఆ రోజు కాదనుకుంది, కానీ ఇప్పుడు ఆస్తికే ఎసరు పెట్టింది. చాలే ఆపండి అత్తయ్య. అహల్య గురించి మీరలా అంటుంటే చాలా బాధగా ఉంది. శ్రావ్య చెప్పినట్టు తను చాలా మంచిది. మీరనవసరంగా అపార్థం చేసుకోకండి. దాని మంచితనం దేవుడికే ఎరుక. నా ముని మనవడికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తాను దాని సంగతి. దాని మెడపట్టి బయటికి గెంటేస్తాను. మా బాబుకేం కాదమ్మా. నేను పోలీసులకు ఫోన్ చేశాను కదా, వాళ్ళు వెతుకుతున్నారు. గౌతమ్ వాళ్ళు కూడా బాబును వెతకడానికి వెళ్లారు కదా. కాసేపట్లో బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి. ఫైనలీ మన ప్లాన్ సక్సెస్ మామ్. నువ్వు చెప్పినట్టే ఆ వరాలు బాబుని ఎత్తుకెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మామ్. థ్యాంక్ యూ సో మచ్ మామ్. చెప్పాను కదా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మన ప్లాన్ ఫెయిల్ అవ్వదు, సక్సెస్ అవుతామని. అన్నట్టుగానే సక్సెస్ అయ్యాం. కానీ బాబును వెతకడానికి గౌతమ్ వాళ్ళు వెళ్ళారు కదా మామ్.
వాళ్ళు ఆ వరాలని పట్టేసుకుంటే? వాళ్ళు ఎంత వెతికినా వరాలు కనిపించదు. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకెళ్లే ఫీల్డ్లో ఆ వరాలు ఆరితేరిన క్రిమినల్. అయితే బాబు తిరిగి రాడన్నమాట. ఫంక్షన్ ఆగిపోతుంది. కాసేపట్లో ఆ అహల్యని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. కాసేపట్లో అదే జరుగుతుంది. బాబు ఈ జన్మలో దొరకడు. అహల్యకి ఈ ఇంట్లో స్థానం లేదు. ఎవరో కాదు, ఆ పెద్దావిడే దాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. జరిగేదేంటో చెప్పను, జరగాక మీకే తెలుస్తుందంటే ఏమో అనుకున్నాను యమిని గారు. మొత్తానికి భలే స్కెచ్ చేశారు. ఇందాక అదితి గౌతమ్ తనని ప్రేమిస్తున్నాడని అబద్ధం చెప్తే గౌతమ్ని టార్గెట్ చేశారేమో అనుకున్నా. బిడ్డని టార్గెట్ చేశారన్నమాట. నేనేం అబద్ధం చెప్పలేదన్నయ్య. గౌతమ్ నన్ను లవ్ చేస్తున్నాడని నిజంగానే చెప్పాడు. వాడెందుకలా చెప్పాడో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. సర్లే, ఆ విషయం వదిలేండి. బాబుని మాయం చేసి మంచి పని చేశారు. మేమే ఆ పని చేద్దామని అనుకున్నాం. ఏంటి, మీరు బాబును మాయం చేద్దాం అనుకున్నారా? అవును మేడం, బాబుని మాయం చేసి అహల్యని ఇంటి నుంచి గెంటేద్దాం అనుకున్నాం. మీరు బిజినెస్లో వాటా ఇస్తారు కదా, అలాగే ఈ ఇంటికి మా కొడుకు వారసుడవుతాడు, ఆస్తి వస్తుంది అనుకున్నాం. కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్టుగా మీరనుకున్న పని మేం పూర్తి చేశాం. డోంట్ వరీ, మీ కొడుకే ఇంటి వారసుడవుతాడు. గౌతమ్ కొడుకు ఎప్పటికీ కనిపించడు. అహల్యని ఇంట్లో నుంచి పంపించేస్తాం. చిన్న బాబుని తీసుకుని ఒక ఆవిడ వెళ్ళిందా? లేదు, చూడలేదండి. అమ్మో, పోలీసులు! ఏమ్మా, చీరలు ఏమైనా కావాలా? లేదన్నా, ఒక ఆవిడ చిన్న బాబుని ఎత్తుకుని ఇటువైపు వెళ్తూ కనిపించింది అన్నా. లేదమ్మా, అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు. అయ్యో అన్నా, మీరు ఈ వీధులన్నీ మైక్ పట్టుకుని తిరుగుతుంటారు కదా,